ప్రభు ఎవరిని దాటి ఎవరి యొద్దకు వచ్చాడు అంటే రాజులను, అధికారులను, జ్ఞానులను, ఐశ్వర్యవంతులను, అందము చందము కలిగిన వారిని దాటి సామాన్యుల యొద్దకు వచ్చాడు. తన ప్రేమను చాటి చెప్పాడు. తన సువార్త వెలుగులో మన కన్నులను తెరిచాడు, మన బ్రతుకులను వెలిగించాడు. వెర్రి వారిని ఆయన ఏర్పరచుకున్నాడు. జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకంలో నుండి వెర్రి వారిని ఏర్పరచుకున్నాడు. బలవంతులను సిగ్గుపరచుటకు బలహీనులను ఏర్పరచుకున్నాడు. లూకా సువార్త 3వ అధ్యాయం 1వ వచనం 2వ వచనంలో అధికారులను, అధిపతులను, సామంతులను దాటి సామాన్యుడైన యోహాను యొద్దకు దేవుని వాక్యం వచ్చినట్లు నీ యొద్దకు, నా యొద్దకు ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన వాక్యము వచ్చింది. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యన నివసించి, ఆ వాక్యమే మన కొరకు నలగొట్టబడి, ఆ వాక్యంలోనే మనకి పాప క్షమాపణ, ఆ వాక్యంలోనే మనకి సమాధానం, ఆ వాక్యంలోనే నిత్యజీవం దొరికే ఆ వాక్యాన్ని ఇచ్చిన ఆ దేవుడు ఎంత ఘనుడండి, ఎంత ప్రేమగల దేవుడండి. ఆ ప్రభు నిన్ను నన్ను ఒకటే కోరుతున్నాడు. నేను వచ్చు పర్యంతం నీవు నమ్మకస్తుడవై, విధేయుడవై, నా మాటల చొప్పున నీవు నడిచి వర్ధిల్లినప్పుడు నిన్ను బట్టి నేను మహిమ పొందుతాను, నన్ను బట్టి నీవు దీవెన పొందుతావు. అందుకోసమే నేను అధికారులను పక్కన పెట్టి వారిని దాటి సామాన్యుడవై, వెర్రివాడవై, బలహీనుడవై, భక్తిహీనుడవై ఉన్న నిన్ను, పాపివైన నిన్ను రక్షించటానికి బలిపశువుగా వచ్చాను. నీకోసం ఇంత త్యాగమైన నా కోసం నీవు విధేయుడవై దేవుని కొరకు, దేవుని రాజ్యం కొరకు, దేవుని మహిమ కొరకు నిలవబడాలని దేవుడు ఈ యొక్క మధ్యాహ్న కాల సమయమందు తెలియచేస్తుండగా ఆయనకు తలవంచి బ్రతుకుదాం, ఆయన దీవెనకు మెండుగా పాత్రులమవుదాం. ఆయన ఇచ్చు ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, అభివృద్ధిని, శాంతిని, సమాధానాన్ని, తృప్తిని మెండుగా అనుభవించుటకు ముందు విధేయులమై బ్రతుకుదాం. దేవుడు తన మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.